ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతకు ముందులాగా కాదు, మాది సరైనటువంటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, నిరసనలు తెలియజేసుకోవడానికి, ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వారి హక్కు ఉంది అని చెప్పి మాట్లాడిన సందర్భాలు అనేక సందర్భాల్లో కూడా మీరు నిరసనలు తెలియజేసుకునేదానికి ప్రజలకి హక్కు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న నారా లోకేష్ గారి మాటకు ఈ రాష్ట్రంలో విలువ లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు గత 11 రోజులుగా మేము ఎక్కడా కూడా ప్రజలకి అడ్డంకులు కలిగించలేదు. మా నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో నోటీసులు ఎందుకు ఇచ్చారో మాకు తెలియదు, అర్థం కావట్లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా డిమాండ్లో ఏదైనా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది? రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు కల్పించినటువంటి, గిరిజనులకు కల్పించినటువంటి హక్కు ప్రకారం 5 సంవత్సరాల కాలం నగర మేయర్ స్థానం ఎస్టీ గిరిజనులకు రిజర్వ్ కాబడింది. ఆ స్థానంలో ఇతరులు కూర్చునే హక్కు లేదు అని చెప్తా ఉన్నాం. ఆ స్థానాన్ని గిరిజనులకే ఇవ్వండి అని కోరుతూ ఉన్నాం. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, అయినా స్పందించట్లేదు. అయితే ఈరోజు పోలీసులు మా ఇంటి వద్దకు వచ్చి మీరు నిరసనలు తెలిపేదానికి అవకాశం లేదు, అనుమతి లేదని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు ఈ నగర మేయర్ స్థానంలో కూర్చునేటువంటి వ్యక్తి ఆ స్థానంలో కూర్చునే హక్కు లేదు. దానికి మద్దతు ఇస్తున్నటువంటి నెల్లూరు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ హక్కు లేదు. ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఆ హక్కు లేదు. నిరసన తెలియజేసే హక్కు మాకుంది. రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు. లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల్ని కాళ్ళ రాసే హక్కు మీకు లేదు. నిరసనలు తెలుపుకునే హక్కు మాకు ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు కావాల్సింది పోలీస్ అధికారులు ఇచ్చే నోటీసులు కాదు, ఎన్నికల కమిషన్ నోటీస్, ఎలక్షన్ నోటీస్ మాకు కావాలి. ఈ పోలీసుల నోటీసులతో, జైళ్ళతో, లాఠీలతో, తోటాలతో మమ్మల్ని వెనుకడుగు వేయించలేరు. ఏ సందర్భమైనా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.